హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వానీస్ డైరీ. ఏంటి చాలా రోజుల తర్వాత యూట్యూబ్లో వీడియో వచ్చిందని అనుకుంటున్నారా? దానికి రీజన్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. నేను చెప్తున్న దానికి అండ్ వీడియోలో ప్లే అవుతున్న దానికి అసలు సంబంధం లేదనుకుంటున్నారా? అలా ఏం కాదు. ఇప్పుడు నేను చెప్తున్న టాపిక్కి రిలేటెడే ఈ వీడియో అండ్ ఓపికగా చూస్తూ ఉండండి. ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటూ పిల్లలకి అండ్ అలాగే ఇంట్లో వాళ్ళందరికీ అన్ని అవసరాలు చూసుకుంటూ ఖాళీ టైంలో ఏదైనా చేద్దాం, ఖాళీగా ఉండడం ఎందుకు, ఇంత చదువుకొని జాబ్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. అంటే ఇంట్లో పరిస్థితులు అంటే పెద్దవాళ్ళు ఎవరు లేకుండా హెల్ప్కి ఇంట్లో మనం తప్ప ఇంకెవరు పిల్లల్ని చూసుకోవడానికి లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు చదువుకొని ఖాళీగా ఉండడం ఎందుకు, అంటే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అవసరమయ్యే కాదు, ఇన్కమ్ సోర్స్ అవసరం లేకపోయినా కూడా కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కొంచెమైనా ఏదైనా మనీ మనం సంపాదించాము అనే సాటిస్ఫాక్షన్ కోసం ఆ ఒక్క రీజన్ కోసమే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కానీ మనం పైన యూట్యూబ్‌ని చూసేసి ఇందులోకి వచ్చి ఒక ఛానల్ పెట్టి అది సక్సెస్ అవ్వడం అంటే చాలా కష్టమే. మనం బయట చూసుకున్నంత ఈజీ అయితే కాదు. నాకు కూడా ఛానల్ పెట్టి ఇంత దూరం వచ్చిన తర్వాతే అర్థమైంది. బట్ యూట్యూబ్‌లో మాత్రం సక్సెస్ రావాలంటే చాలా సంవత్సరాలు వెయిట్ చేయాలి అని అడిగితే మాత్రం నేనైతే ఆన్సర్ చెప్పలేను. నాకైతే పట్టింది. బట్ నా వైపయితే 70% నాదే మిస్టేక్ ఉంది. ఎందుకంటే నేను రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టడం లేదు. అదైతే నా మిస్టేక్ నాకు తెలుసు. కానీ ఎందుకు అంటే ఏమో మరి నాకు నేను ఎర్న్ చేసేంత మనీనే నాకు ఇంపార్టెంట్ అనేంత అవసరం రాలేదు నాకు. ఎందుకంటే నా నీడ్స్‌కి సరిపడా అమౌంట్ ఏదో ద్వారా నాకొస్తుంది మా ఇంట్లో వాళ్ళ ద్వారానే. అందుకనేసి నేను దాన్నంత సీరియస్‌గా తీసుకోలేక ఆ ఖాళీ టైంలో మాత్రం చేసి పెడుతూ ఉండేదాన్ని వీడియోసు. అండ్ అలా అలా కాకుండా మనం ఇంట్రెస్ట్‌గా, ప్యాషన్‌గా అవసరం ఉండి ఎక్కువ ఇంట్రెస్ట్ యూట్యూబ్ పైనే పెడితే మాత్రం చాలా తొందరగానే రావచ్చు సక్సెస్ అనేది. ఇంకా యూట్యూబ్ కాకుండా మనం జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో ఇంకేదైనా మనం ఇంటి దగ్గర నుంచినే స్టార్ట్ చేయొచ్చా అనే ఆలోచన అయితే కొన్ని రోజులు ఆలోచించాను. కొన్ని రోజులు కాదు, కొన్ని నెలలైతే ఆలోచించాను. తర్వాత నాకు ఈ శారీ ప్రీ ప్లీటింగ్ అనేది చూసాను. అంటే నాకు ముందైతే ఐడియా ఉండింది. శారీస్‌కి పెట్టుకునేదాన్ని గానీ ఇంత పర్ఫెక్ట్‌గా అంటే మనము ఒక వర్క్ చేసి ఇచ్చామంటే కస్టమర్ సాటిస్ఫై అయ్యేలాగా, ఓకే మనం ఇక్కడ చేపించుకున్నామంటే మన శారీ ఏమీ డ్యామేజ్ అవ్వలేదు. సో మనం పెట్టిన అమౌంట్‌కి ఇది వర్త్ అలా అనిపించేలాగా నే ప్రిపేర్ చేసి ఇవ్వాలి కదా వాళ్ళకి శారీ. అందుకనేసే నేను ఇన్ని రోజులు గ్యాప్ తీసుకొని యూట్యూబ్‌లో ఈ శారీ ప్రీ ప్లీటింగ్ అయితే నేర్చుకున్నాను. ఆన్‌లైన్ క్లాసెస్‌కి అటెండ్ అయ్యి నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ వర్క్ అంతా నీట్‌గా నేర్చుకున్న తర్వాత నేనైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజ్ అయితే క్రియేట్ చేశాను. అదైతే బుట్టబొమ్మ శారీ ప్రీ ప్లీటింగ్ అనేసి ఒక పేజ్ అయితే క్రియేట్ చేశాను. ఆ పేజ్‌లో ఒక వాట్సాప్ నెంబర్ గూడా అవైలబుల్‌గా ఉంచి ఆన్‌లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుందామని అనుకుంటున్నాను. బట్ ఆర్డర్స్ అయితే నేను స్టార్ట్ చేసి ఇంకా 1 మంత్ కూడా అవ్వలేదు. ఆర్డర్స్ అయితే ఇప్పటిదాకా ఏమి కూడా రాలేదు. ఒక ఆర్డర్ కూడా తీసుకోకుండా ఇప్పుడిప్పుడే దీన్ని నేను బిజినెస్ అని చెప్పలేను. కానీ మనం ముందు వర్క్ నీట్‌గా చేయడం అలవాటు చేసుకోవాలి గదా! మనం 1, 2 శారీస్‌కి చేసేసి ఒక 4, 5 క్లాసెస్‌కి అటెండ్ అయినా గూడా మనకి ఏమీ రాదు వర్క్ అనేది. 1, 2 క్లాసెస్‌కి అటెండ్ అయినా గూడా మనం ఎన్ని శారీస్ ప్రాక్టీస్ చేశాము అనే దాని మీదే మన వర్క్ ఎంత నీట్‌గా ఉంది అనేది ఉంటుంది. అందుకనేసి ప్రతిరోజు ఒక శారీనైతే ప్లీట్ చేసి పెట్టుకుంటున్నాను. అన్నీ నా శారీసే. ఒక 20, 30 శారీస్ మనం ఇంట్రెస్ట్‌గా చేశామంటే ఖచ్చితంగా నేర్చుకునేయొచ్చు నీట్‌గా ఎలా చేయడం వర్క్ అనేది. ఒకవేళ మనకి దాని తర్వాత ఆర్డర్స్ వచ్చినా గూడా మనకు గూడా చేసి ఇవ్వడానికి చాలా బావుంటుంది. అందుకనేసే ఒకరోజు గూడా వదలకుండా ప్రతిరోజు ఒక శారీనైతే ప్లీట్ చేసుకుంటూ ఉన్నాను ఇంట్లో. ఈ విషయం యూట్యూబ్‌లో వీడియోస్‌లో ఇంతకు ముందే గూడా చెప్పిండొచ్చు. కానీ నేను ఒక పేజ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత చెప్దామనేసి వెయిట్ చేశాను. ఇప్పుడైతే మన ఇన్‌స్టాగ్రామ్‌లో బుట్టబొమ్మ శారీ ప్రీ ప్లీటింగ్ అనేసి ఒక పేజ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ వీడియోస్ కూడా ఈ ప్రీ ప్లీటింగ్ శారీ వీడియోస్ కూడా రెగ్యులర్‌గా పెడుతూ ఉంటాను. మీరు ఇన్‌స్టా పేజ్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కాబట్టి నాకు టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అండ్ పర్ఫెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది మీరే చెప్పండి. ఇదైతే ఫస్ట్ శారీ ఏం గాదు. ఆల్మోస్ట్ ఇది 15 శారీస్ వరకు చేసేసాను నావే. దాని తర్వాత ఈ శారీస్ అండ్ ఎలా కుదిరింది, ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న శారీస్ ప్రీ ప్లీటింగ్ బావుందా లేదా, అంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి, ఆర్డర్స్ తీసుకోవడానికి ఇది
ఈ మాత్రం సరిపోతుందా వర్క్ అనేది ఒకసారి మీరు చూసి నా వర్క్ నచ్చిందా లేదా అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పటిదాకా యూట్యూబ్ నుంచి అయితే అమౌంట్ ఏమీ రాలేదు. ఇంకా ఈ ప్రీ ప్లీటింగ్ శారీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైనా నా చేతిలోకి ఇన్కమ్ ఏదైనా వస్తుందేమో చూద్దాము. అండ్ నా ఇన్కమ్ ఏదన్నా ₹100 కానీ, ₹200 కానీ ఎంతొచ్చినా ఫస్ట్ అయితే నేను యూట్యూబ్‌లోనే షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు వచ్చిన ఫస్ట్ నేనంటూ తీసుకున్న ఫస్ట్ అమౌంట్ అదే అవుతుంది. చాలామందికి ఇది చాలా చిన్న విషయము అండ్ సిల్లీగా కూడా అనిపిస్తుంది. కానీ చాలామంది హౌస్ వైఫ్స్ ఆ పెయిన్ అనేది చాలా మోస్తూ ఉంటారు. అండ్ నాకైతే ఏదో గొప్పలు చెప్పడం అని కాదు గానీ, ఎలాంటి ప్రెషర్ ఉండదు ఇంట్లో మనీ సంపాదించాలని, లేకపోతే అమౌంట్ కోసం ఇబ్బంది పడడం గానీ, ఎందుకంటే చాలా బాగా చూసుకుంటారంటే అమౌంట్ విషయంలో కూడా అడిగినవన్నీ తీసిస్తారు. అలా ఇబ్బందేం లేదు. కానీ ఏదో ఒక చిన్న ఫీలింగ్, నేను అమౌంట్ ఏమీ సంపాదించలేదు, నాకు శాలరీ ఏం రాదు, నేను ఖాళీగా ఇంట్లో ఉన్నాను అనే ఫీలింగే ఉంటుంది. అండ్ ఆ ఫీలింగ్ నుంచి బయట రావడం కోసమే యూట్యూబ్ గానీ, ఈ ప్రీ ప్లీటింగ్ గానీ, ఈ 2 గానీ స్టార్ట్ చేశాను. ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా స్టార్ట్ చేశాను. 2 వద్దన్నా కూడా వాళ్ళని ఒప్పించి, వాళ్ళకిష్టం లేకపోయినా కూడా నేనంతకు నేను స్టార్ట్ చేసినవే 2 కూడా. కనీసం నాకైతే నా బాధ అర్థం చేసుకొని ఏమైనా చేసుకో అన్నట్టు వదిలేశారు ఇంట్లో. కానీ కొంతమందికి పర్మిషన్స్ తీసుకునే అలాంటి రూల్స్ కూడా ఉంటాయి కదా! వాళ్ళకైతే ఇంకా కష్టం ఉంటుంది. బట్ అవకాశం ఉన్న వాళ్ళైనా అట్‌లీస్ట్ ఏదో ఒక వర్క్ చేసుకుంటూ కొంచెం అమౌంట్ ఎర్న్ చేసుకొని ఆ ఫీలింగ్ నుంచి బయట రావడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియోలో అయితే రీజన్ చెప్పేశాను. అండ్ మీకు గన ప్రీ ప్లీటింగ్ ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ నిజంగా ఆర్డర్స్ ఇవ్వాలి అనుకుంటే కూడా మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అయ్యి అక్కడ వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను. ఆ నెంబర్‌కి మీరు మెసేజ్ చేయొచ్చు. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వానీస్ డైరీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.